ఇచ్చారు. గోవిందప్పన్ బాలాజీ ఏం చేశారంటే ఈ పైసలు మొత్తం ఆయన సొంత కారుల్లో వెహికల్లో మూటలు వేసుకొని కోటలో ఇచ్చారు, లేకపోతే ఇంకెక్కడన్నా ఇచ్చారా అనేది ఇప్పుడు తేల్చవలసిన అంశం. రెండో అంశం, ఇందులో 3,200 కోట్లు స్కామ్ అని అంటే రాజకేశ్వర రెడ్డి అక్రమాస్తులు 2,300 కోట్లుగా తేల్చారు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, గోవిందప్పన్ బాలాజీ కూడా అక్రమాస్తులు భారీగా కూడబెట్టినట్టు బెంగళూరులో రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టినట్టుగా కూడా విచారణలో వెలుగులోకి వచ్చినాయి. వీళ్ళందరి అకౌంట్స్ కూడా పరిశీలించారు. చాలా చాలా రకాల వెలుగులోకి వచ్చినాయి. ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్నారు, వాళ్ళ కొడుకు రోహిత్ రెడ్డి 5 రకాల కంపెనీలు మేనేజ్ చేస్తూ ఉన్నట్టుగా తెలిసింది. అందులో రకరకాల లావాదేవీలు కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నారు కొత్తగా. ఈ అమౌంట్, ఈ అక్రమంగా వచ్చిన కిక్ బ్యాక్స్ ఆ కంపెనీస్కి వెళ్ళటం, అక్కడి నుంచి వేరే రూపంలో ఇంకో రూపంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళినట్టుగా తేల్చారు. రెండోది, ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు గతంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఒక ప్రధానమైన కీలక పాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ సందర్భంలో ఆ జీహెచ్ఎంసీ పరిధిలో రాయచోటికి సంబంధించిన శ్రీధర్ అనే ఒక కాంట్రాక్టర్ ఒక వెలిగినట్టుగా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. అదే శ్రీధరు 2019 నుంచి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ధనుంజయ రెడ్డి నేతృత్వంలో ఈ లిక్కర్ స్కామ్ లో కొంత ఆయన కూడా కొన్ని సంస్థల ద్వారా పైసలు అటు నుంచి అటు పాత్ర పోషించినట్టుగా కూడా ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది. చాలా ఇళ్లలో సోదాలు జరుగుతుంది. ఇప్పుడు గోవిందప్పన్ బాలాజీ విషయంలో ఇంకా కీలకమైన విషయాలు మనకి వెలుగులోకి రావాల్సి ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి స్టేట్మెంట్ క్లెయిమ్ ఆరోపణ చేస్తున్నారంటే, గోవిందప్పన్ బాలాజీకి, జగన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి, భారతీ సిమెంట్కి సంబంధమే లేదు. ఎస్, మీరు విన్నది నిజమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టేట్మెంట్. నా విశ్లేషణ ఏంటంటే, గోవిందప్పన్ బాలాజీ భారతీ సిమెంట్లో 51% వీక్యాట్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ షేర్స్ 51% ఉంది. మరి 49% ఇప్పటికీ కూడా భారతీ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి భారతీ సిమెంట్లో వాటా ఉంది. నంబర్ 1. నంబర్ 2, వీక్యాట్ అనే సంస్థ వాళ్ళు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, భారతీ సిమెంట్ పేరు వెలుగులోకి వచ్చిందో, గోవిందప్పన్ బాలాజీ పేరు వెలుగులోకి వచ్చిందో, ఈ ఫారిన్ కంట్రీ ఏదైతే 51% షేర్ భారతీ సిమెంట్ లో ఉందో, వాళ్ళు ఇతర కంట్రీస్ లో 12 కంట్రీస్ లో బిజినెసెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈయన్ని ఆ పొజిషన్ నుంచి టెర్మినేట్ చేశారని వెలుగులోకి వచ్చింది.